గతంలో ఆర్కే గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వేమారెడ్డి గారిని లెక్క చేయలేదనేది ఒక ఆరోపణ. నిజంగా ఒకటి బ్రదర్, నన్ను లెక్క చేయడానికి నేను పెద్ద ఇదే నన్ను లెక్క చేయాల్సిన అంటే అవసరం మంగళగిరిలో కిరోలు పోషించారు. వయసు కుటుంబానికి చాలా అతి ప్రియులు మీరు. కావచ్చు నన్ను పార్టీని డోర్ టు డోర్ కింద గ్రౌండ్ లెవెల్ తీసుకెళ్లారు. మీకు ఇప్పుడు రైట్ బ్రదర్, ఆర్కే గారితో పోల్చుకుంటే మీకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది మీకు ఇక్కడ. కావచ్చు బ్రదర్. ఇప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అవును బ్రదర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇది లైఫ్లో కానీ రాజకీయాల్లో కానీ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఆయన స్టైల్ ఒక విధంగా ఉంటుంది, నా స్టైల్ ఒక విధంగా ఉంటుంది. అంతకుమించి ఆయన నన్ను ఏం చేసింది లేదు, నేను ఆయన ఏం చేసింది లేదు. ఆయన స్టైల్లో ఆయన చేసుకున్నాడు. దట్స్ ఆల్. మీరు వచ్చిన తర్వాత పార్టీ ఎలా ఉంది పరిస్థితి? మంగళగిరి కాన్స్టిట్యున్సీ బ్రహ్మాండంగా ఉంది. మొత్తం మా జిల్లాలో మొత్తం మీద కూడా బాడీలు చక్కగా వేసాం. అందరూ అటెండ్ అవుతున్నారు. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా ఉత్సాహంతో ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మంగళగిరి కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ మంగళగిరిలోనే లోకేష్ కాన్స్టిట్యున్సీ టార్గెట్గా పెట్టారు, ఆయన చేస్తున్నారు. పార్టీ మీరు వచ్చిన తర్వాత పార్టీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మేము గ్రాస్ రూట్కి వెళ్తున్నాం, జనం మధ్యకి వెళ్తున్నాం. ప్రజలకి చంద్రబాబు గారు చేస్తున్న మోసాలన్నింటినీ మేము చెప్తున్నాం. జగన్ గారు ఉన్నప్పుడు మనకు జరిగిన మంచి ఏంటి, మన ప్రజలకు జరిగిన మేలేంటి, ఈయన వచ్చిన తర్వాత మనకు జరుగుతున్న అన్యాయం ఏంటి, ఈయన చెప్పే అబద్ధాలను మనం మోసపోయి 5 ఏళ్ళు పోగొట్టుకున్నాం. ఎవరి జీవితంలోనైనా సరే 5 ఏళ్ళు అనేది చాలా పెద్దది. అది ఇంటర్లో జాయిన్ అయిన కుర్రాడు డిగ్రీ అయి బయటకు వస్తాడు. కాబట్టి అంత ఇది మీరు ఆలోచన చేసి చేయండి. ఆశలు పడద్దు. ఆశ చూపించి మిమ్మల్ని బుట్టలేసే పనికి మీరు బుట్టలో పడద్దు. వాస్తవాలు ఇవన్నీ మీ జనం దగ్గరికి తీసుకెళ్తున్నాం. కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. రాష్ట్ర స్థాయిలో అయింది, జిల్లా స్థాయిలో అయింది, రీజనల్ స్థాయిలో అయింది, మీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో అయింది, మండల స్థాయిలో కూడా ఒక మీటింగ్ అయింది. రేపు సండే రోజున మళ్ళా మీటింగ్లు అవుతున్నాయి. 2 టౌన్ స్థాయిలో మీటింగ్లు అయినాయి. అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళే కార్యక్రమాలను చేపడతాం. అంటే మంగళగిరి నియోజకవర్గం అంటే ఎక్కువగా చూసుకుంటే మెజారిటీ ఓటింగ్ అంతా పద్మశాలీలు ఉంటుంది. ఇప్పుడు పద్మశాలికి వైసీపీ పార్టీలో ప్రాధాన్యత పరిస్థితి ఎలా ఉంది? ఉన్న ఓటింగ్ అంతా టీడీపీకి జనసేనకి బదలాయించి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అక్కడ వేవర్స్ వేరే పార్టీకి మెజారిటీ ఉండేది కానీ మమ్మల్ని దాటేళ్ళేది కాదు. ఆ మెజారిటీ మమ్మల్ని దాటేళ్ళేది కాదు. రూరల్స్ మా తాడేపల్లి మొత్తం కవర్ చేసుకొని మేము లీడ్ అయ్యేవాళ్ళం. ఆ విధంగా మేము గెలిచేవాళ్ళం. చాలా సాంప్రదాయబద్ధమైన ఎలక్షన్ జరిగి పద్ధతి ప్రకారంగా ఎవరు ఇది వాళ్ళు చేసుకునేవాడు. గొడవలు ఎప్పుడూ లేదు, ఎప్పుడు గొడవలు పడలా. ఎవరు ఈ పనులు చేసుకుంటారు. కొత్తగా సృష్టించిపోతున్నారు వీళ్ళు. అది కూడా నేను చెప్పాను, ఇండైరెక్ట్గా చెప్తూనే ఉన్నాను. ఆ పని తేపాకంటే మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇది ఆఖరికి బలి పశువులు ఇది ప్రజలేను. మీరు బాగుంటారా హైదరాబాద్ వెళ్ళిపోయి, నేను బాగుంటాను నా ఇంట్లో. ఆఖరికి బలి పశువులు ఇది ప్రజలే. చెయ్యొద్దు. అది ప్రజల్ని నష్టపట్టే కార్యక్రమం. ఇది చెయ్యొద్దు, రెచ్చగొట్టొద్దు, ఎక్కువ చేయొద్దు. మీ పని మీరు చేయండి, నా మంచిదని మీరు చెప్పండి, నా మంచిదని నేను చెప్తాను. వాళ్ళ ఇష్టం. ఇట్స్ డెమోక్రటికల్ కంట్రీ, ఎవరిష్టం వాళ్ళు. అంటే లోకేష్ గారు రాకతో వైసీపీ పార్టీ మంగళగిరిలో దుకాణం బంద్ అయింది అనేది ఒక ప్రచారం. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అంత ప్రభావం ఉందంటారు? ఎప్పటికీ కాదు, లేదు, అంత ప్రభావం లేదు. ఇప్పుడు మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం బ్రహ్మాండంగా. మాకు జన సమీకరణ బ్రహ్మాండం జరుగుతుంది. ప్రతి చోట అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నారు. బాగా జరుగుతుంది. పీపుల్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్ డే బై డే ఎక్కువైంది. మొదట్లో ఏంటంటే కొద్దిగా సందిగ్ధంలో పడ్డారు. ఎందుకంటే కొద్దిగా ఆశపడి కొద్దిగా అటు ఇటు అడుగులేసినాడు. వాళ్ళందరూ కూడా ఏ బాబు మనం ఇది కాలేదు కదా అని గ్రాడ్యువల్గా దే కేమ్ టు నో వాట్ ఈస్ ఫ్యాక్ట్. దే ఆర్ కమింగ్, వస్తున్నారు. బాగుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉంటుందా, సింగిల్ డిజిట్గా పరిమితం అవుతుందంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే 29లో వైఎస్ఆర్సీపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. We will form the government. Take it granted. వైసీపీ అనే భూతాన్ని పాతి పెట్టేసాము, సమాధి చేస్తామని చెప్పి కూడా ఒంటరిగా చెప్తారు. ఎలా స్పందిస్తారు మీరు? సాధ్యపడదంటారా ఆంధ్రప్రదేశ్? ఏమండి, నీకు భయం పుట్టే ఇద్దరితో కలుపుకున్నావు. మీ చరిత్రలో ఒక్కడికి వచ్చిన దాఖలా లేదు. వేరేజ్ మేము సింగిల్గానే వస్తున్నాం, సింగిల్గానే ఉంటాం. నువ్వేమన్నా సింగిల్గానే వస్తావా? రండి, సింగిల్గానే రండి.
మరి ఎవరిని భూస్థాపితం చేస్తారో చూద్దాం. పెద్దవాడైండి ఆ మాటలు ఏంటండి, కొడుకు వయసు అంత పెద్దవాడైంది ఆ మాటలు అలాంటి మాటలు మాట్లాడేది, అది ఆయన విఘ్నతకి వదిలేద్దామండి. పెద్ద ఆయన సార్ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ముతోనే బల ప్రదర్శన చేస్తున్నారని చెప్పి ఈ రోజున బీటెక్ రవి గారు చెప్తారు, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్. సహజమే కదా, వాళ్ళు చెప్తారు కదా, ఎదురు పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి ఏదో మ్యాటర్ కావాలి కదండి, చెప్తారు. చెప్పలేండి, చెప్పినంత. ఇప్పుడు ఇవాళ నువ్వు గవర్నమెంట్ మీరు రూల్ చేస్తున్నారు, ప్రూవ్ చేయండి. మీరు మా మీద వేసిన మట్టి అంతా కూడా శుభ్రంగా మా ఒళ్ళంతా పోయండి, మీరు ప్రూవ్ చేసి. ఎందుకు అనవసరమైన మాటలు మీరు మాట్లాడను, మేము మాట్లాడాలి. దీనివల్ల ఉపయోగం లేదు కదా, ప్రజలకైనా ఉపయోగం అండి. ఇటువల్ల నువ్వైనా ప్రజలకు ఉపయోగపడే 4 మంచి మాటలు చెప్పు, వాళ్ళకి చేస్తానన్నది చేయి, వాళ్ళకి ఉపయోగం చేయి, అది ఎవడన్నా హర్షిస్తారు ప్రజలు కూడా. అది వదిలిపెట్టి అసలు వీళ్ళిద్దరూ కూడా మైక్ ముందుకు వస్తే జగన్ గారి విషయం తప్పిస్తే జనానికి కావాల్సిన విషయాలు ఏమన్నా మాట్లాడుతున్నారా? మేము పథకం పెట్టాం, ఇట్లా చేసాం, ఏమన్నా చెబుతున్నారా? ఊరికే ఈయన గురించి మాట్లాడడం తప్పిస్తే ఏమీ లేదండి. చూద్దాం రాబోయే రోజులు ఎట్లా ఉన్నా పర్లేదు. సార్ వైసీపీ పార్టీ గతంలో 3 రాజధానులకు స్టాండ్ తీసుకుంది. స్టిల్ ఈ రోజు రాజధాని వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటి? కుటుంబ ప్రభుత్వం రాజధాని ఇక్కడే ఉంటుంది, సింగిల్ రాజధాని అంటారు. రైట్ అండి, మీరు పెట్టండి అన్ని గెజెట్లో పెట్టి మొత్తం గవర్నమెంట్ జీవోలు తీసుకొచ్చి మొత్తం పెట్టేయండి. మేము కాదని లేదు, మీకు కాదని శక్తి మాకు లేదు ఇవాళ. పెట్టండి, ఏం చేస్తాం? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇంకో 44,000 ఎకరాలు అంటున్నారు కదా, భూసేకరణ లబోదీపం అంటున్నారు కదా రైతు వరకు. ఇప్పుడు రైతుకి అక్కడ ఉన్న మీరు ఆల్రెడీ 34,000 జనం దగ్గర తీసుకుంది, 20,000 ఈ పోరంబొక్కును ప్లస్ సైడ్ భూములు వాళ్ళకి కావాల్సిన ఇవ్వండి. ముందు మీరు వాళ్ళ భూములు ఏంటి? ఒడ్డే శోభనాద్రేశ్వరరావు గారు పెద్ద ఆయన చెప్తున్నాడు కదా, సంపద అంటున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు సంపద? వాళ్ళకి ఇవ్వాల్సిన పొలం వాళ్ళకి 20 సెంటో 40 సెంటో 10 సెంటో ఇచ్చేస్తే ప్లాటులాగా దాంట్లోనే కూరగాయలు వేసుకుంటాడు. వాడే సంపద సృష్టిస్తాడే. నువ్వు ఇవ్వకుండా ఏది చేయకుండా రైతులను ఎందుకు బాధపెడుతున్నావు అంటున్నాడు ఆయన. ఫ్యాక్ట్ అది. ఇవాళ మేవాదే అడుగుతున్నాం, మీరు రైతుగా ఇవ్వాల్సింది ఇచ్చేయండి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి ఉండాలి. చేస్తారా మీరు? ఆ విషయం చెప్పండి, ఆ విషయం ప్రజలకు చెప్పండి చాలు. మీరు అంటే మీరు వాళ్ళ దగ్గర భూమి తీసుకొని 15 ఏళ్ళు అవుతుంది కదా, రేపు మీ టర్మ్ అయ్యేప్పుడు 15 ఏళ్ళు. ఒక రైతు జీవితంలో 15 ఏళ్ళు అట్లా ఒక మృగ్యంలో పెట్టితే అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అతను కుటుంబం లేదా, భార్య పిల్లలు లేరా, పిల్లలు చదువుకునేవాళ్ళు లేరా, పెళ్ళిళ్ళు లేవా, మంచి చెడు లేదా? ఇవన్నీ జరగాలంటే ఆ భూమిని చూపించే కదా అతను చేసుకునేది. నువ్వు భూమి ఎక్కడుందో ఇంతవరకు నాకు చూపిలా, నా 25 సెంట్ ఎక్కడుందో నాకు చెప్పట్లేదు. ఏంటంటే ఇది ఇంత దుర్మార్గం. ఇంకా ఎందుకు మోసం చేస్తారు సార్ రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు? తప్పండి, వాళ్ళ ఉసురు తగులుతండి నేను చెప్తున్నా. మరలా భూసేకరణ మళ్ళీ ప్రభుత్వం సిద్ధమైంది కదా, అయింది. రైతులు వద్దన్నారు కాదన్నారు కొందరు. సరే, ఎవరు అవకాశం ఉన్నాడు, ఎందుకు మనకు వద్దులు అనుకున్నాడు, ఇచ్చేవాళ్ళు ఇచ్చుకుంటారు. కాదనే వాళ్ళు ఉన్నారు కదా, కాదనే వాళ్ళకి నువ్వెందుకు తీసుకుంటావు? ఇచ్చేవాళ్ళకి తీసుకోండి, చేయండి. అసలు ముందు ఇచ్చిన వాళ్ళ సంగతి చూడండి. మిమ్మల్ని నమ్మి 34,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళని చెప్పండి, వాళ్ళకి చేయాల్సింది చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన 10 సెంటో 20 సెంటో 25 సెంటో వాళ్ళకి ఇవ్వండి. ఇస్తే దాంట్లో ఏం చేసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటారు. ముందు దాని గురించి ఈయన మాట్లాడితే 1000 నమస్కారాలు ఆయనకి. సార్ వైసీపీ పార్టీకి మహిళలంటే గౌరవం లేదు, దానికి ఉదాహరణ నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు అని చెప్పి టీడీపీ పార్టీ యావత్ అంతా ప్రచారం చెప్తారు, ఆరోపిస్తారు. ఎలా స్పందిస్తారు దాని గురించి? ఇక్కడ ఒకటి, నిజంగా మహిళలు అంటే వైసీపీ పార్టీ గౌరవం లేదా? మహిళలంటే వైసీపీ గౌరవం లేదా అనేది పిచ్చి మాటలు. మేము హోంమంత్రికి ఎస్సీ మహిళకే మేము హోంమంత్రి ఇచ్చాం అనేటువంటి. డెఫినెట్గా మహిళలు మేము మా క్యాబినెట్లో చాలామంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. అన్ని కులాలను సమీకరించాం, అన్ని కులాలకు ఇచ్చారు, అన్ని కులాలకు ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చాం. మహిళల్ని మేము ఎక్కడ నెగ్లెక్ట్ చేయరు. అదంటారా నెల్లూరు విషయం అంటారా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చుట్టరకం ఏదో ఉంది, వీళ్ళ మేనమా తమ్ముడు అంతకు భార్య అవి ఏ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ, మనకెందుకు లేండి ఆ విషయాలు. వాటిలో మనం తలదొరచడం కూడా అనవసరం. బట్
వీ నెవర్ డిగ్రేడ్ లేడీస్, నెవర్, ఎప్పుడు చేయలేదు, చేయం కూడా.